స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిని. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో మంచి ప్రయారిటీని, గౌరవాన్ని పొందారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆమె ఓ లూప్ లైన్ పోస్టింగ్ లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే దివ్యాంగులు అంటే శారీరకంగా ఏదైనా వైకల్యం ఉన్నవారి రిజర్వేషన్లలో ప్రయారిటీ దేనికి అని ప్రశ్నించింది ఆమె. ఈ విషయం మీద చాలా మంది అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మళ్లీ దానికి జవాబిస్తూ వైకల్యం ఉన్నవారు పైలట్ గా పనికొస్తారా? ఎవరైనా అలాంటి పైలట్లను నియమించుకుంటారా? వైకల్యం ఉన్నవాళ్లు సర్జన్లు కాగలరా అని సమర్థించుకుంటూ వచ్చింది స్మితా సబర్వాల్. ఆల్ ఇండియా సర్వీసుల్లో ప్రధానంగా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. గంటల కొద్దీ ప్రయాస, జనంలోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించాలి. ఫిజికల్ ఫిట్నెస్ అవసరమంటూ చెప్పుకొచ్చారామె. దీనిపై నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వికలాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాలలత అన్నారు. ప్రస్తుతం బాలలత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ప్రభుత్వ ఆలోచన లేక ఆవిడ మాటలా అని బాలలత ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా చెప్పండంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారని, స్మితా వ్యాఖ్యలకు సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ జస్ట్ ఒక ఐఏఎస్ అని, ఆమె ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడి 24 గంటలు అయినప్పటికీ తను క్షమాపణ చెప్పలేదని మండిపడ్డారు. తనకు, స్మితా సబర్వాల్ కి సివిల్స్ ఎగ్జామ్స్ పెట్టమని బాలలత ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దామంటూ ఆమె అన్నారు. స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. దివ్యాంగులు ఎక్కువసేపు పని చేయలేరని, వారి సమర్థతను నిర్ణయించడానికి, శంకించడానికి స్మితా సబర్వాల్ కు గల శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి లేని స్మితా వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని లత డిమాండ్ చేశారు.